నీ నెంబర్ ఇస్తావా, ఫ్యూచర్లో ఏమన్నా అంటే కాంటాక్ట్ అవుదామని చెప్పి నెంబర్ గోడ దూకి ఎర్లీ మార్నింగ్ పక్కన హరిత రిసార్ట్ ఉంటుంది అక్కడ. ఈ ఇన్సిడెంట్ నేను ఇంట్లో వాళ్ళకి కూడా చెప్పలేదు. నేను దూకాలని చెప్పి దూకినప్పుడు ఇక్కడ కాకుండా కొంచెం అయితే హోల్ చేసాం, వాళ్ళ ఐపీ అడ్రస్ని బ్లాక్ చేసి, ఇలా చాలా రకాలుగా ఒక హ్యాకింగ్ జరిగిందంటే ఇంటర్వ్యూకి వెళ్ళకుండానే నేను ఇంటికి వచ్చేసాను. నా కోసం ఆపేసింది అక్కడ గేమ్ అనేది, హోల్డ్ చేసేసారు. డామ్స్లోకి వెళ్ళిన తర్వాత పెద్ద గ్యాంగ్ని వేసుకొచ్చాడు. తలుచుకుంటే ఇప్పుడు నవ్వు వస్తుంది, కానీ అప్పుడైతే భయపడిపోయాను ఫుల్గా. చెప్పాలంటే ఒక కెమిస్ట్రీ ఎగ్జామ్ రాయడానికి 3 రోజులు నిద్ర మేలుకుని ఎగ్జామ్ రాసిన తర్వాత వన్ డే మొత్తం చెప్పా కదా ఇన్ఫోసెక్ అనేది, ఇన్ఫర్మేషన్ సెక్యూరిటీ లైక్ సైబర్ సెక్యూరిటీ స్టార్ట్ చేయాల్సి నేను బిజినెస్ ఉందని చెప్పాను కదా. సేమ్ అదే మోటివ్తో నేనైతే అనుకున్న విధంగా అయితే స్టార్ట్ చేయగలిగా. కంపెనీ అయితే స్టార్ట్ చేశా, కానీ అసలు ఉన్న వాయిస్ క్రాష్ అయింది, ఇంకేం లేదు, సిస్టమ్ పనిచేయట్లేదు. హాయ్, హలో, వెల్కమ్. ఈ వీడియోలో జస్ట్ లాస్ట్ వీడియోలో నేను మీకు చెప్పాను కంప్లీట్గా నా ఫెయిలియర్ ఎందుకు, రీజన్ లైక్ యూట్యూబ్లో నేను ఎందుకు ఫెయిల్ అయ్యాను అవన్నీ కూడా నేను లాస్ట్ వీడియోలో చెప్పాను. కొంచెం లెంత్ కూడా ఎక్కువైంది. సో ఎండ్లో మీకు ఇన్ఫర్మేషన్ ఇచ్చాను. లైక్ ఈ వీడియోలో నేను ఎవరిని, నేను ఏం చేశాను, నా పాస్ట్లో ఏం చేశాను, నా ప్రజెంట్ ఏమేం చేస్తున్నాను, సో ఫ్యూచర్ అన్న ఏమేం చేయబోతాను అన్నది జస్ట్ ఈ వీడియోలో మాట్లాడుకుందాం. సో నేను నార్మల్గా అమ్మమ్మ వాళ్ళ ఇంట్లో, ఇంకా అక్కడైతే ఆ ఊర్లో పుట్టాను. లైక్ ఒక విలేజ్ అది, గణరాజుపల్లి. సో అక్కడ పుట్టిన తర్వాత నాన్న వాళ్ళు అప్పటికే బెంగళూరులో ఉన్నారు. బెంగళూరులో ఉండడం వల్ల ఇంకా బెంగళూరులోనే ఆల్మోస్ట్ నా ఏజ్ 6 years or 7 years వచ్చేంత వరకు బెంగళూరులోనే ఉన్నాను, అక్కడ చదువుకున్నాను. బట్ స్టిల్ కొన్ని ఫైనాన్షియల్ ఇష్యూస్ వల్ల బెంగళూరు నుంచి ఫ్యామిలీ అయితే లైక్ నానమ్మ వాళ్ళ ఊరు పొంగనూరుకి అయితే షిఫ్ట్ అయ్యాము. అక్కడ నా ఎడ్యుకేషన్ అంటే ప్రైమరీ ఎడ్యుకేషన్ మొత్తం కూడా ఫస్ట్ అయితే ఇంగ్లీష్ మీడియంలో జాయిన్ చేశారు. లైక్ నేను పొంగనూరులో బెంగళూరులో చదివింది ఇంగ్లీష్ మీడియంలో ఫస్ట్ అక్కడే జాయిన్ చేశారు ప్రైవేట్ స్కూల్లో. ప్రైవేట్ స్కూల్లో జాయిన్ చేసిన తర్వాత మళ్ళీ ఫైనాన్షియల్గా స్ట్రగుల్ ఫేస్ చేయడం స్టార్ట్ చేశారు కొన్ని రీజన్స్ వల్ల. మళ్ళీ అక్కడ మళ్ళీ నేను నార్మల్ టు గవర్నమెంట్ స్కూల్ వచ్చాను. సో మళ్ళీ అక్కడ కుదరక మళ్ళీ పుంగనూరుకి వచ్చిన తర్వాత మళ్ళీ నేను గవర్నమెంట్ స్కూల్లోనే జాయిన్ అయ్యాను. అక్కడ నాకు టీసీఏ తీసుకోవడం వల్ల మళ్ళీ స్టార్టింగ్ నుంచి నేను జాయిన్ అయ్యాను. సో పుంగనూరులో నేను గవర్నమెంట్ స్కూల్ రాకముందు మళ్ళీ నన్ను ప్రైవేట్ స్కూల్ ఇంగ్లీష్ మీడియంలోనే జాయిన్ చేశారు. సో స్టిల్ మిడిల్ క్లాస్ ఫ్యామిలీ కదా, మనకి ఫైనాన్షియల్ ఇష్యూస్ అనేది చాలా కామన్గా వస్తుంటాయి. మళ్ళీ గవర్నమెంట్ స్కూల్కి అయితే షిఫ్ట్ అయ్యాము. దాంతోపాటు నాకు బోనస్ కొంచెం అడిషనల్గా యాడ్ అయింది ఏంటంటే, మా సిస్టర్ కూడా నా క్లాస్లో చదవడం వల్ల నా యొక్క చైల్డ్హుడ్లో మొత్తం కూడా తనే సేవ్ చేయడానికి, తను ప్రొటెక్ట్ చేయడానికి, మేబీ 1 to 5th class వరకు తను నాకన్నా చిన్నది కాబట్టి తనని చూసుకోవడానికి కొంచెం చాలా ఇబ్బంది పడ్డా. ఆల్మోస్ట్ నేను ఆడుకోవడానికి బయట ఎక్కడైనా వెళ్ళాలంటే కూడా తిని చూసుకోవడం అనేది నాకు ఒక పెద్ద టాస్క్ లాగా ఉండేది. చెప్పకుండా వెళ్ళిపోతుంది, జరుగుతుంది. సో అదొక టాస్క్గా ఉండేది అప్పుడు నాకు. సో 1 to 5th అయితే పుంగనూరులో చదివాను. అక్కడి నుంచి మళ్ళీ స్టిల్ ఇంకా ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ వల్ల అమ్మమ్మ వాళ్ళ ఊరి దగ్గర నాన్నకి ఒక వర్క్ రావడం వల్ల అక్కడ షిఫ్ట్ అయిపోయాము. అక్కడ మళ్ళీ 6th to 10th నేను చదవాలి. 6th classలో అక్కడ మళ్ళీ తెలుగు మీడియం స్టార్ట్ చేయాలి. బట్ ఇక్కడ నేను చదివేటప్పుడు 6th నుంచి 10th వరకు ఇంగ్లీష్ మీడియం ఉండేది, గవర్నమెంట్ స్కూల్ అయినా కూడా నాగోపాలెం దగ్గర. బట్ నేను ప్లాన్ చేసుకున్నది ఏంటంటే 6th to 10th నాగోపాలెం ఇంగ్లీష్ మీడియం వెళ్దామని ప్లాన్ చేశాను. కానీ మనం ఒకటి ఎక్స్పెక్ట్ చేస్తే ఒకటి జరుగుతుంది కదా, ఆ ఏజ్లో మనం చెప్పలేము కూడా పేరెంట్స్కి, లైక్ నేను ఇలా చేయాలనుకుంటున్నాను స్టాండర్డ్గా చెప్పలేను. ఇంకా అమ్మ వాళ్ళతోనే మూవ్ ఆన్ అయిపోయాను. అక్కడ ఇంకో ట్విస్ట్ ఏంటంటే, గవర్నమెంట్ స్కూల్లో 6th classకి నాకు అడ్మిషన్ దొరకలేదు. నాకు మా చెల్లికి ఇద్దరికి అడ్మిషన్ దొరకలేదు. రీజన్ ఏంటంటే, మేము అంతవరకు టౌన్లో చదివాము. సో అక్కడున్న కల్చర్ కానీ లైక్ మా బిహేవియర్ అవన్నీ కూడా వేరేలాగా ఉంటుంది. వాళ్ళని తీసుకొచ్చి మళ్ళీ ఇక్కడ పిల్లలు పెట్టారంటే మొత్తం వీళ్ళని కూడా స్పాయిల్ చేస్తారు. వాళ్ళ అలవాట్లు ఏంటో లైక్ టౌన్లో అంటే వాళ్ళకి ఎలా అనిపించిందో తెలియదు, కానీ టౌన్లో సిటీలో చదివే వాళ్ళ పిల్లలు
ఆల్మోస్ట్ బయట సరిగ్గా చదువుకోకుండా బయట తిరుగుతూ చిల్లర పనులు చేసుకుంటూ ఉంటారు. ఇప్పుడు విలేజ్లో ఉన్న పిల్లలు అయితే బడికి వెళ్ళామా, చదువుకున్నామా, ఇంటికి వెళ్ళామని ఇలా ఉంటారు. వాళ్ళు కూడా స్పాయిల్ చేస్తారనేసి అడ్మిషన్ ఇవ్వడని చెప్పేశారు. షాక్, ఏం చేయాలో తెలియదు. దగ్గరలో అంటే ఇంకో స్కూల్ లేదు, వెళ్ళాలంటే ఇంకొక 10 కిలోమీటర్స్ అరౌండ్, ఇంకో 10 కిలోమీటర్స్ వెళ్ళాలి, అక్కడ స్కూల్ ఉంది, అక్కడ జాయిన్ అవ్వాలి. ఇదంతా ఇలా ఉంటే ఒక మేడం అయితే ఓకే సరే చూద్దాము, ఏం చేస్తారో చూద్దాము, ఫస్ట్ అయితే జాయిన్ అవ్వనివ్వండి మళ్ళీ చూద్దామనేసి ఒక మేడం సజెస్ట్ చేయడం వల్ల, ఆమె పేరు రుద్రమ్మదేవి అనుకుంటా, పేరు చాలా బాగుంది కదా. సో ఆమె చెప్పడం వల్ల అడ్మిషన్ అయితే దొరికింది. అంటే దానికి కూడా అంత కష్టపడ్డాం. లైక్ డైరెక్ట్గా ఇంకా చెప్పిన తర్వాత ఏం చేస్తాం, మీరు మీ పిల్లల్ని ఇక్కడ జాయిన్ చేయడానికి వెళ్ళలేదంటే, సో అక్కడ జాయిన్ అయిన తర్వాత చిన్న ఇన్సిడెంట్ అప్పుడే, లైక్ నేను జాయిన్ అయ్యాను, ఇంకా ఒక 1 డే కాలేదు, జస్ట్ ఒక 1 అవర్ కూడా కాలేదు, క్లాస్కి వెళ్ళాను. క్లాస్కి వెళ్తే అప్పుడు సోషల్ సార్, మా సోషల్ సార్ పేరు సుబ్రహ్మణ్యం. అతని క్లాస్లో అంత పిల్లలంతా బాగా అంటే చదువుకుంటూ ఏదో చెప్తున్నారు, లైక్ సార్కి ఏదో చెప్పడం అంటారు కదా, చదివిన దాన్ని మళ్ళీ తీసుకెళ్ళి సార్కి చెప్పడం. సార్ అడిగినప్పుడు డిఫరెంట్ ప్యాటర్న్స్లో అడిగినప్పుడు మనం కరెక్ట్గా సమాధానం చెప్పాలి. నేను అప్పటివరకు 1 to 5th వరకు ఫస్ట్ క్లాస్ స్టూడెంట్, మార్క్స్ అవన్నీ తీసుకుని ఇప్పుడు కూడా నా ప్రోగ్రెస్ కార్డు ఉంటుంది ఇంట్లోనే, అన్నీ కూడా 50, 100, 100 మ్యాక్సిమం ఫస్ట్ క్లాస్ స్టూడెంట్, అన్నీ కూడా మ్యాక్సిమం నాకు గుర్తుండే మంచిగా. స్కూల్కి వెళ్ళిన వెంటనే అది చెప్పా కదా, ఇంకా ఒక 10 minutes కూడా అవ్వలేదు క్లాస్లోకి వెళ్ళాను. అప్పుడు సముద్రాలు, ఖండాలు, వీటి గురించి టాపిక్ వెళ్తూ ఉంది సోషల్ పీరియడ్లో. నేను వెళ్ళాను, ఒకసారి బోర్డు చూశాను, ఓకే ఇవన్నీ మనకి తెలిసిన టాపిక్ లాగా ఉంది అనేసి అనుకున్నా. అప్పుడే నాకు ఇంకా బుక్స్ ఇవ్వలేదు, ఏమీ ఇవ్వలేదు, జస్ట్ వెళ్ళాను, అసలు నా చేతిలో ఏం లేదు. వెళ్ళి ఫస్ట్ టైం నాకు ఫ్రెండ్ అయింది కూడా ఒకడున్న, అతని పేరు రవి అనుకుంటా. లాస్ట్కి వెళ్ళా, అప్పటివరకు మళ్ళీ ఫస్ట్ బెంచ్లో కూర్చున్నా స్కూల్లో 1 to 5th. అక్కడ తెలియదు కదా, బ్యాక్ బెంచ్ రవి కూర్చున్నాడు మామూలుగా. పిలిస్తే నేను వెళ్ళిపోయాను, వెళ్ళి అతని పక్కన కూర్చొని జస్ట్ నా చేతిలో బుక్స్, బ్యాగ్ ఏం లేదు, బోర్డు పైన చూసాను కాన్సెప్ట్. ఇక్కడ టెక్స్ట్ బుక్లో చూస్తే ఖండాలు, సముద్రాలు ఇవన్నీ ఉన్నాయి, ఒకసారి చదువుకున్నా. సార్ నేను కూడా చెప్తాను సార్, మీరు అడగండి సార్ అనేసి నేను లేచి, నేను వాంటెడ్గా వెళ్ళి అడిగాను లేచి. ఓకే సరే అనేసి ఆయన క్వశ్చన్స్ అడిగాడు. అడిగిన వాటికన్నా నేను టక్ అని చెప్పేసాను. అప్పుడే అతను బాగా ఇంప్రెస్ అయ్యాడు, దగ్గరికి పిలిచాడు. ఇంక నుంచి క్లాస్కి ఇతనే లీడరు అని చెప్పేసి అప్పుడే చెప్పాడు. షాక్ ఇంకా. అంటే ఇంతకుముందు నేను 1 to 5th వరకు కూడా లీడర్గానే ఉన్నా, మళ్ళీ 6th to 10th వరకు కూడా మళ్ళీ లీడర్గానే ఉన్నాను. బట్ ఫస్ట్ ఒక 5 minutes కూడా కాలేదు, అప్పుడే మనం ప్రూవ్ చేసుకుంటే కొంచెం బాగుంటుంది కదా, ఆ ఫీల్ బాగుంటుంది. అంటే అప్పటివరకు నేను బాగానే చదువుతున్నాను, కానీ 1 to 5th వరకు ఒక రేంజ్లో వెళ్ళింది. 6th to 10th అక్కడ ఉన్న చుట్టూ ఉన్న అట్మాస్ఫియర్ కానీ, ఎన్విరాన్మెంట్ కానీ మొత్తం, అంటే నేను వాంటెడ్గా వెళ్ళి చెప్పడే స్టేజ్ నుంచి ఇంకా మనం అడిగితే ఎందుకు అనేసి ఒక స్టేజ్ వరకు వెళ్ళిపోయాను. కొన్ని రీజన్స్ ఉంటాయి వాటికి. సో అక్కడ అది అలా ఒక పాయింట్లో నేను మంచిగా ప్రూవ్ చేసుకున్నా. అండ్ సెకండ్ పాయింట్, ఎవరైతే నన్ను స్కూల్లో అడ్మిషన్కి వద్దన్నారో ఇప్పుడు వాళ్ళ దగ్గర నన్ను నేను ప్రూవ్ చేసుకోవాలి. మామూలుగా క్లాసెస్లో మనకి అసైన్మెంట్స్ అండ్ మంత్లీ టెస్ట్, వీక్లీ టెస్ట్ అండ్ మంత్లీ టెస్ట్ ఉంటుంది కదా. సో వీక్లీ టెస్ట్ అయితే కండక్ట్ చేశారు, వీక్లీ కాదు మంత్లీ టెస్ట్. ఈ మంత్లీ టెస్ట్లో అందరికీ మ్యాక్సిమం చెప్పను, అందరికీ ఒక 15 కూడా దాటలేదు, 15, 20 ఈ రేంజ్లో కూడా రాలేదు చాలామందికి, 9, 8 ఇలా వచ్చాయి. కానీ ఫస్ట్ టైం ఆయన ఉన్నప్పటి నుంచి ఫస్ట్ టైం 24 రావడం అదే ఫస్ట్ టైం. మళ్ళీ పిలిచి ఆయనే ఒక పెన్ ఇచ్చి, నేనేమో అనుకున్నాను, బట్ టౌన్లో నుంచి రీజన్ అప్పుడే చెప్పి, నాకు అప్పుడు రీజన్ కరెక్ట్గా చెప్పలేదు అతను. నేను టౌన్లో పిల్లలు వచ్చేసి క్లాసెస్కి వెళ్ళకుండా బయట తిరుగుతూ, అతనితో పాటు ఉన్న పిల్లల్ని కూడా బయట తిప్పుతూ మొత్తం చెడిపోతుంటారు. నేను అలానే అనుకున్నాను, బట్ నువ్వు అలా లేదు, మంచిగా చదువుతున్నావు, ఇలానే చదువుకో, నీకు ఏమైనా సపోర్ట్ కావాలన్నా లేకుంటే ఏమైనా డౌట్స్ ఉన్నా నన్ను అడుగు అని చెప్పేసి ఒక పెన్ ఇచ్చి విషెస్ పంపించాడు కూర్చోమని చెప్పి. అప్పుడు మనకు కొంచెం
మంచిగా అనిపించింది. అది ఒక ఇన్సిడెంట్. తర్వాత జస్ట్ నా స్కూల్ వరకు వచ్చాను. హై స్కూల్లో నాకున్న మెమరీస్ మీతో షేర్ చేస్తున్నా. తర్వాత ఇంకా చాలా ఉన్నాయి, బట్ నేను మ్యాక్సిమం ఒక హైలైట్స్ మాత్రం చెప్పేస్తాను. మామూలుగా జనరల్గా స్కూల్ పీపుల్ లీడర్ ఎస్పీఎల్ ఎప్పుడు అవుతామంటే మనం 10th క్లాస్కి వచ్చినప్పుడు లేదా 9th క్లాస్ ఎండింగ్లో ఉన్నప్పుడు ఎస్పీఎల్గా పెడతారు. కానీ మనం 8th క్లాస్కి ఎస్పీఎల్గా ఎన్నుకున్నారు. జస్ట్ ఓటింగ్ సిస్టమ్ లాగా పెట్టారు. ఫస్ట్ 10th క్లాస్ 10th క్లాస్ అండ్ 9th క్లాస్ వాళ్ళని ఓటింగ్కి పిలిచారు. బట్ నన్ను కూడా నేనే వాంటెడ్గా అప్పుడు మళ్ళీ లేచాను. నేను నిలబడచ్చు అనేసి ఓకే నిలబడి అన్నారు. బట్ నాకు అంత ఓట్లు అంటే అన్ని ఓట్స్ వస్తున్నాయి ఎక్స్పెక్ట్ చేయలేదు. బట్ ఈ 9th క్లాస్ అండ్ 10th క్లాస్ వాడితో కంపేర్ చేసుకుంటే ఓట్స్ నాకే ఎక్కువ పడ్డాయి. సో ఫస్ట్ ప్లేస్లో నేను ఉన్నా, సెకండ్ ప్లేస్లో 10th క్లాస్ అబ్బాయి ఉన్నాడు, థర్డ్ ప్లేస్లో 9th క్లాస్ అబ్బాయి ఉన్నాడు. బట్ 8th క్లాస్ అబ్బాయిని ఎస్పీఎల్గా పెడితే స్కూల్లో ఉన్న సీనియర్స్ కానీ వీళ్ళెవరు మనం చెప్పే మాట వింటారు కదా, ఈగో క్లాషెస్ వస్తాయి, అవన్నీ జరుగుతాయి అనేసి డివైడ్ చేసేసారు. మళ్ళీ ఫస్ట్ సెకండ్ థర్డ్ అనేసి పెట్టేసి క్లాసెస్ వేసి మళ్ళీ నన్ను అంటే ఎవరు లేనప్పుడు నేను ఉండే విధంగా నన్ను ప్లాన్ చేశారు. ఇది ఎందుకంటే ఇదంతా రీజన్ మా పీఈటీకి నా పైన ఒక మంచి ఒపీనియన్ ఉంది. నాకు చిన్నప్పటి నుంచి రన్నింగ్ స్పెసిఫిక్గా 100 మీటర్స్ స్ప్రింట్ అయితే నాకు చాలా ఇష్టం, పిచ్చి అనమాట. లైక్ స్కూల్లో అంటే ఎలిమెంటరీ స్కూల్లోనే అక్కడ ఉన్న మండలంలో నేను అప్పుడే 5th క్లాస్లోనే టాప్గా మంచిగా పేరు తెచ్చుకున్నా. 100 మీటర్స్లో వీడు మంచిగా పరిగెత్తాడు అనేసి చాలా మంచి పేరు వచ్చింది, పేపర్లు కూడా వేశారు. అలాగే కంటిన్యూ అయింది అనమాట హై స్కూల్కి వచ్చిన తర్వాత కూడా. అప్పుడే నేను నా సీనియర్స్తో కూడా నేను పోటీ పడ్డ అవన్నీ చేస్తూ ఉండడం వల్ల మా పీఈటీకి కొంచెం నా పైన మంచి ఒపీనియన్ ఉండడం వల్ల అక్కడ పెట్టిన ఎలక్షన్స్లో నన్ను నిలబెట్టారు. మనం మంచిగా గెలిచామన్నమాట. అక్కడ కూడా సేమ్ ఇక్కడ చిన్న ఇన్సిడెంట్ ఇంకోటి ఏంటంటే మా పీఈటీ నేను ఒకసారి గేమ్కి నాకు కొంచెం రన్నింగ్ అనేది బాగా ప్రాక్టీస్ చేయడం వల్ల అప్పుడు నాకు షూస్ అవన్నీ కూడా ఉండేది కాదు. నార్మల్ కాళ్ళతోనే అలాగే పరిగెత్తేవాడిని, వితౌట్ షూ కానీ చెప్పలు కానీ ఏం లేకుండా అలాగే పరిగెత్తేవాడిని. ఎందుకంటే చెప్పులు వేసుకెళ్తే తెగిపోతుంది, ఎక్కువ కూడా రాదు. సో అందుకనేసి నార్మల్ కాళ్ళతోనే పరిగెత్తేవాడిని. ఆ టైంలో ఏంటంటే రోడ్డు పైన పరిగెత్తడం వల్ల అప్పుడు నాకు అంత నాలెడ్జ్ లేదు, ఏం లేదు. సో రోడ్డు పైన పరిగెత్తడం వల్ల నాకు లెఫ్ట్ లెగ్ కొంచెం కిడ్నీస్ కింద అంటే బోన్ దగ్గర కొంచెం పెయిన్ వచ్చేది. ఇంట్లో ఈ ఇన్ఫర్మేషన్ తెలిసిన తర్వాత నువ్వు ఇంకా గేమ్స్కి అవసరం లేదని చెప్పేసి అమ్మాయి ఆపేశారు. కానీ ఆ నెక్స్ట్ డేనే నాకు 100 మీటర్స్ జోనల్స్ లెవెల్లో నాకు కాంపిటీషన్ ఉంది. నేను వెళ్ళలేదు స్కూల్ నుంచి, ఇంకా ఇంట్లో అంటే భయం కదా, ఇంక నేను వెళ్ళలేదు. మా పీఈటీ ఫోన్ చేసి అక్కడ జోనల్స్ ఆ ప్లేస్ నుంచి ఈవెంట్ ప్లేస్ నుంచి ఫోన్ చేసి హెచ్ఎం సార్కి ఫోన్ చేశాను. నా దగ్గర ఫోన్ లేదు కదా, అంటే ఉందనుకోండి తెలియదు అది. ఫోన్ చేసి హెచ్ఎం సార్కి ఇలా శంకర్ రాలేదు, ఒకసారి కనుక్కోండి ఏమైందో అనేసి చెప్తే అప్పుడు నేను చెప్పాను, సార్ లేదు మా అమ్మ ఇలా పోవద్దని చెప్పేశారు, ఇంకా గొడవ అయింది, అమ్మ తిట్టారని చెప్తే లేదు శంకర్ ఈసారి ఖచ్చితంగా ఒక్కసారికి వెళ్ళు మళ్ళీ వద్దని చెప్పేసి అమ్మకు ఫోన్ చేసి చెప్పారు. ఇంకా మీ కొడుకు వెళ్ళాలి, మన స్కూల్కి మంచి పేరు వస్తుంది వెళ్తే అనేసి. సరే ఒక అమ్మ ఎలాగో ఒప్పుకున్నారు. అక్కడ వెళ్తే నేనైతే షాక్ అయ్యాను. ఎందుకంటే నా ఒక్కడి కోసము ఆల్మోస్ట్ చాలా మండలాల నుంచి అక్కడ వచ్చారు, టీచర్స్ ఉన్నారు, పిల్లలు ఉన్నారు, అందరూ ఉన్నారు. కానీ మా పీటీ నా కోసం ఆపేసింది. అక్కడ గేమ్ అనేది హోల్డ్ చేసేసారు ఆ ఒక్క ఈవెంట్, అంటే 100 మీటర్స్ స్ప్రింట్. ఎందుకంటే మా మేడంకి అంత నమ్మకం ఉంది, వీడు ఖచ్చితంగా కొడతాడు, మనకి వస్తుంది మెడల్ అనేసి. అలాగే స్టార్ట్ చేశారు. ఫస్ట్ మనమే వచ్చాము, మెడల్ తీసుకొని ఇంటికి వచ్చేసాము. ఇలా ప్రతి ఒక్క చోట చాలా ఇన్సిడెంట్స్ ఉన్నాయి. అవన్నీ చెప్తూ వెళ్తే మేబీ ఒక వీడియో అనేది చాలా అంటే చాలా చాలా పెద్దదైపోతుంది. నేను జస్ట్ సింపుల్గా నాకు గుర్తున్నవి మాత్రమే చెప్తూ ఉన్నాను. సో అది ఇంకా ఆ ఇన్సిడెంట్ ఒకటి. ఇంకా ఉన్నాయి, మా ఫ్రెండ్స్ ఒక్కొక్క దీంతో ఉంటారు. చాలా ఇన్సిడెంట్ ఉన్నాయి, వద్దులే అన్నీ లేట్ అవుతుంది. తర్వాత ఇంకా 10th క్లాస్లో టెన్త్ ఎగ్జామ్స్ వచ్చాయి. ఆ ఎగ్జామ్స్లో ఇంకా మండలం ఫస్ట్ వచ్చాను, 9.7 వచ్చింది. ఆ 9.7 రావడం వల్ల నాకు 888లో సీట్ వచ్చింది. సో అంతకుముందు సీట్ రాకముందు శ్రీ చైతన్యలో జాయిన్ అయ్యాను. ఆ శ్రీ చైతన్య కాదు, బట్ సాయి శ్రీ చైతన్య అనే కాలేజ్ ఒకటి ఉంది, ఆ కాలేజ్లో జాయిన్ అయ్యాను. అక్కడ జాయిన్ అయిన తర్వాత నాకు 888లో సీట్ వచ్చింది కడప.
అక్కడ ఇంకా ఇంజనీరింగ్ ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ PUC1 P2 P1 P2 అనేసి పిలుస్తారు. ఇంకా అక్కడ మ్యాక్సిమం అందరూ కూడా మండలం నుంచి ఫస్ట్ వచ్చిన వాళ్ళు, డిస్ట్రిక్ట్ ఫస్ట్ వచ్చిన వాళ్ళే ఉంటారు. అప్పటి వరకు అలా ఇలా ఉండిపోయాను. అంటే నా చుట్టూ ఉన్న వాళ్ళతో కూడా నేను ఎంత పోటీ పడేది వాళ్ళని కాదు. ఎందుకంటే సింపుల్గా చెప్పాలంటే అది ఒక ఎడ్యుకేషన్ సిస్టమ్ వేరేలాగా ఉండేది. బట్ దీనిపైన ఇంకో వీడియోలో మాట్లాడదాము. మేబీ అన్ని చోట్ల అలాగే ఉంటుందని చెప్పలేను. కొన్ని చోట్ల ఎడ్యుకేషన్ సిస్టమ్ అనేది చాలా దారుణంగా ఉంది. అంటే నేను హై స్కూల్ అని చెప్పాను, కానీ ఎలిమెంటరీ స్కూల్లో బేసిక్స్ అనేది అక్కడ ఉన్న వాళ్ళకి సరిగ్గా చెప్పలేదు. నేను మామూలుగా అడిగిన తర్వాత తెలిసింది. సింపుల్గా చెప్పాలంటే ఒక 7th 8th క్లాస్ వచ్చేంత వరకు కూడా వాళ్ళకి ABCDలు అనేది రాదు. ఇది హై స్కూల్లో జరిగిన మిస్టేక్ అని చెప్పట్లేదు, ప్రైమరీ స్కూల్లో జరిగిన మిస్టేక్ ఇది. అక్కడ చాలా దారుణంగా ఉండేది. ఒక క్లాస్ మొత్తం కూడా ఒకే టీచర్ ట్రీట్ చేసే విధానం, ఒక క్లాస్ కాదు 5 క్లాసెస్ కలిపి ఒకటే టీచర్ ఉంటారు. ఆ ట్రీట్ చేసే విధానం కానీ అంత కేర్ తీసుకునేవారు కాదు. సో దీనివల్ల హై స్కూల్లో కూడా ఇది ఎఫెక్ట్ అవుతుంది, క్యారీ ఫార్వర్డ్ అవుతుంది. ఎక్కడ మిస్ అయ్యాను. సో అక్కడ నేను కంప్లీట్ చేసిన తర్వాత అంటే ఇప్పుడు మన చుట్టూ ఎంత కాంపిటీషన్ ఉందో మనము దానికి తగ్గట్టుగానే మనం ఎఫెక్ట్స్ అనేది ఇస్తాం. మ్యాక్సిమం నేను అదే మిస్టేక్ చేశాను. ఇప్పుడు నా చుట్టూ ఉన్న వాళ్ళు ఒక 2లో లేదా అంటే ఒక 3లో ఉంటే అవుట్ ఆఫ్ 5 నేను ఒక 3 అంటే 3 పైన ట్రై చేస్తాను. అంటే మ్యాక్సిమం ఇవ్వడానికి నేను ట్రై చేయలేదు అక్కడ. సో చేసిన మిస్టేక్ అదే. బట్ ఎప్పుడైతే నేను IIITకి వెళ్ళాను అప్పుడు తెలిసింది చుట్టూ ఉన్న వాళ్ళు ఎలా ఉంటారు అనేసి. కానీ మా ఇంగ్లీష్ సార్ చెప్పేవాడు ఇండైరెక్ట్గా. బట్ నాకు మనం మట్టి వరకు అంత ఎక్కలేదు. మరి ఇప్పుడు నువ్వు కాండాకి చెట్టుల మధ్య ఉన్నావు కాబట్టి నీకు అంత తెలియట్లేదు, అదే మర్రి చెట్టులు మహావృక్షాల కింద ఉంటే నీకు అప్పుడు తెలుస్తుంది. ఇప్పుడు కాండాకి చెట్టు కింద ఉన్నావు కాబట్టి నీకు కింద ఉన్న పిల్ల చెట్లు నీకు అంతగా తెలియట్లేదు అని అప్పుడు చెప్పాడు. కానీ అప్పుడు ఎక్కలేదు బుర్రకి. తర్వాత ఎప్పుడైతే IIITకి వెళ్ళానో అప్పుడు అర్థమైంది. కంప్లీట్గా ఒక్కొక్కరు ఒక్కొక్క ఏమంటారు ఒక్కొక్క అద్భుతంలాగా చాలా షార్ప్గా ఉన్నారు. ఎక్స్పెక్ట్ చేయలేదు అంత షార్ప్గా ఉన్నారు. ఇంకా నేను చదివింది అప్పటివరకు తెలుగు మీడియం అవ్వడం వల్ల అంత ఇదిగా ఉండడం వల్ల నేను పోటీ ఇవ్వడానికి చాలా టఫ్ అయింది. టు బి ఫ్రాంక్ చాలా కష్టమైంది. లిటరల్గా నిద్ర లేకుండా చాలా రోజులు చదివాను. అంటే ఎందుకంటే అర్థమయ్యేది కాదు తొందరగా అర్థం చేసుకోవడానికి. ఇప్పుడు క్లాస్ జరిగినప్పుడు చాలామందికి అర్థమైపోతే నాకు అదే దాన్ని నేను మళ్ళీ వచ్చి రూమ్కి వచ్చి మళ్ళీ చదివి నైట్ అంతా కూడా దాన్ని అర్థం చేసుకొని ట్రై చేస్తామని. సింపుల్గా చెప్పాలంటే ఒక కెమిస్ట్రీ ఎగ్జామ్ రాయడానికి 3 రోజులు నిద్ర మేలుకుని ఎగ్జామ్ రాసిన తర్వాత 1 డే మొత్తం బెడ్, ఫుడ్ లేదు ఏం లేదు, పడిపోయాను. సో అంత టఫ్గా ఉండేది. కానీ ఇదే టైంలో నాకు సైబర్ సెక్యూరిటీ పైన ఇంట్రెస్ట్ వచ్చింది. ఇంటర్ ఫస్ట్ ఇయర్లోనే వచ్చింది నాకు సైబర్ సెక్యూరిటీ పైన. అప్పటికి సిస్టమ్స్ అనేది నాకు అంత టచ్ లేదు. నాకు P1 P2లో నుంచి నాకు సిస్టమ్ అనేది అలాట్ చేశారు. అంతకుముందు వరకు నా సిస్టమ్ నాలెడ్జ్ ఎలా ఉండిందంటే, ఇంతకుముందు అయితే మనకి మొబైల్స్లో అన్ని డౌన్లోడ్ చేసుకుంటున్నాం, అన్నీ చూస్తున్నాం. బిఫోర్ అంతకుముందు మనం ఏదైనా మూవీ సాంగ్స్ మన ఫోన్లో వినాలన్నా జస్ట్ ఒక SD కార్డ్ ఉండేది. SD కార్డ్ తీసుకెళ్ళి సిస్టమ్ ఆపరేట్ చేసేవాళ్ళు, లైక్ ఫోన్ రిపేర్ చేసేవాళ్ళు షాప్స్లో సాంగ్స్ అన్నీ పెట్టుకుంటారు. వాళ్ళ దగ్గర నుంచి మనం అప్లోడ్ చేసుకొని మన SD కార్డ్లోకి తీసుకొచ్చి మన ఫోన్లో వేసుకొని వాడుతుంటాం. కానీ అక్కడ చిన్న ఫన్నీ థింగ్ ఏంటంటే, అతను షేర్ చేసేటప్పుడు మనం సిస్టమ్ అనేది రైట్ క్లిక్ ఇచ్చి రిఫ్రెష్ చేస్తుంటాం కదా. రిఫ్రెష్ చేయడం అనేది నాకు అప్పటివరకు తెలీదు. ఎలా ఉండిందంటే నా అనొచ్చు, ఒక రైట్ క్లిక్ ఇచ్చి రిఫ్రెష్ చేస్తున్నాడంటే తన ఫైల్స్ అన్నీ కూడా హైడ్ చేశాడు. సో ప్రతిసారి తను హైడ్ చేసుకున్న ఫైల్స్ అన్నీ ఓపెన్ చేసి పేస్ట్ చేస్తున్నాడేమో అనిపించింది. అంటే రిఫ్రెష్ చేయడానికి ఒక హైడ్ ఫైల్ చేయడానికి తేడా లేదు. బట్ నాకు అర్థమైంది ఏంటంటే, రిఫ్రెష్ చేస్తున్నాడంటే ఫైల్స్ అని సేవ్ చేశాడు అనేసి హిడెన్ ఫైల్స్లో సేవ్ చేశాడు అనుకున్నా. సో అలా ఉండేది. బట్ నాకు ఎప్పుడైతే ఇంజనీరింగ్ కాదు ఇంటర్ ఫస్ట్ ఇయర్లో జాయిన్ అయ్యానో అప్పుడు నాకు ఇంట్రెస్ట్ వచ్చింది సైబర్ సెక్యూరిటీ పైన. చెప్పాలంటే ఒక కెమిస్ట్రీ ఎగ్జామ్ రాయడానికి 3 రోజులు నిద్ర మేలుకుని ఎగ్జామ్ రాసిన తర్వాత 1 డే మొత్తం బెడ్, ఫుడ్ లేదు ఏం లేదు, పడిపోయాను. సీనియర్స్ని అడిగాను. వాళ్ళైతే అంత ఇన్ఫర్మేషన్ ఇవ్వలేదు. జస్ట్ కాలేజీ నెక్స్ వాడచ్చు అవి ఇవి చెప్పారు అంతవరకే. బట్ నాకు ఆ ఇన్ఫర్మేషన్ నాకు ఎక్కువ అనిపించింది అప్పుడు, నాకు తెలియదు కాబట్టి.
కాలీ లైనక్స్ ఇదేంటిది కొత్తగా ఉంది. అప్పటి వరకు ఓఎస్ గేస్ అయింది లేదు. మాకు ఓఎస్ వచ్చేసి ఓఎస్ స్టార్టింగ్లో ఫెడోరో ఇచ్చారు. ఫెడోరో అనేది లినక్స్లో ఒక పార్ట్, ఒక లినక్స్ అనేది ఒక ప్యారెంట్ అనుకుంటే దాని కింద అనేది ఒక ఫెడోరా అనుకోండి. మళ్ళీ చాలా ఉన్నాయి. ఫెడోరా ఇచ్చారు. ఆ ఫెడోరా యూజ్ చేస్తూ ఉన్నారు అప్పటి వరకు. తర్వాత కాలీ లైనక్స్ అనగానే ఇంకా అప్పటి వరకు మాకు ఎవరికి అసలు సిస్టమ్ కూడా ఫస్ట్ అదే మాకి. అలాంటిది ఇంక ఓఎస్ చేయడం ఎలాగో తెలియదు. దాన్ని ఇంక తెలుసుకున్నా ఎలా చేయాలి అనేసి. ఏం తెలియదు అప్పుడు. సిస్టమ్స్ రూమ్స్కి ఇచ్చేవాను కదా, జస్ట్ క్లాసెస్ వరకే ఉండేది. ఐ మీన్ ల్యాప్టాప్స్. ఓఎస్ ఎలాగ సంపాదించాను, బూట్ చేయడం నేర్చుకున్నాను. బూట్ అంటే ఫస్ట్ ఒక ఇమేజ్ ఫైల్ వస్తుంది, దాన్ని బూట్ చేయాలి. బూట్ చేసిన తర్వాత మళ్ళీ సిస్టంలో దాన్ని ఓఎస్ మనం ఎక్కించాలి. ఇవంతా మనకి తెలియదు. ట్రై చేస్తే ఒకరోజు సిస్టంలో ట్రై చేసే ప్రాసెస్లో ఉన్న ఓఎస్ క్రాష్ అయ్యింది. ఇంకేం లేదు, సిస్టమ్ పని చేయట్లేదు. ఇంకా ఎగ్జామ్స్ అనేది మేము సిస్టంలో రాయాలి. వీకెండ్ వస్తే ఎగ్జామ్ రాయాలి. ఏం చేయాలో తెలియట్లేదు. నేను నా ఫ్రెండ్ ఇంకోటి ఉంటారు, క్రైమ్ పార్ట్నర్ అనుకోండి, జగదీష్ అనేసి. క్లాస్ ఈవినింగ్ స్టడీ అవర్ ఉంటుంది. క్లాస్ టైంలో ఏం చేయలేం. ఈవినింగ్ స్టడీ అవర్లో ఏం చేస్తాం, వెళ్ళిపోతాం సిస్టమ్ తీసుకొని లాస్ట్లో కూర్చొని ఇంకా గెలకడమే. ఇంకా అలా ఇలా చేసి వాయిస్ మళ్ళీ బ్యాక్ టు నార్మల్ వాయిస్ తీసుకొచ్చాను లినక్స్ అనేసి. అప్పుడు ఒక్కసారి దగ్గర అయితే ఆల్మోస్ట్ దొరికిపోయే స్టేజ్కి వెళ్ళిపోయాం. దొరికిపోతే ఇంకా అప్పుడే కదా బయట వచ్చాం. చాలా కష్టపడాము. అంటే స్కూల్ అయిపోయిన తర్వాత పేరెంట్స్ బయట రావడం అంటే అదే ఫస్ట్ టైం. కొంచెం భయంగా ఉండేది, కొంచెం హోమ్ సిక్ ఉండేది. కానీ ఎలాగో అలాగా మళ్ళీ లాస్ట్గా కాలేజ్ లినక్స్ వేసాము, అది వాడాము. ఎలా వాడాలి, ఇప్పుడు ఒక ఓఎస్ వేసాము. బట్ అదే సిస్టంలో ప్రతిసారి మళ్ళీ ఓఎస్ మార్చి స్విచ్ అవ్వాలంటే టైం పట్టేది, చాలా కష్టం అనిపించేది. బట్ ఆ టైంలోనే మాకు డ్యూయల్ బూటింగ్ తెలిసింది. ఇప్పుడు ఒక ఓఎస్ వాడతాము, మళ్ళీ ఆ ఓఎస్ నుంచి షిఫ్ట్ అవ్వాలంటే రీబూట్ చేసి మనం మళ్ళీ ఇంకో ఓఎస్కి షిఫ్ట్ అవ్వచ్చు. సో ఆ ప్రాసెస్ తెలుసుకొని మళ్ళీ డ్యూయల్ ఓఎస్ వేసుకొని వాడడం నేర్చుకున్నాము. అలా స్టార్ట్ అయిందనమాట సైబర్ సెక్యూరిటీ జర్నీ. అయితే మంచిగానే వెళ్ళింది, వెళ్తూ ఉండేది. ఇక్కడ స్టార్టింగ్లోనే ఒక చిన్న ఫన్నీ ఇన్సిడెంట్ ఏంటంటే, జాయిన్ అయిన ఫస్ట్ రోజు అప్పుడే మాకి కౌన్సిలింగ్ అన్నీ అయింది. ఫస్ట్ డేనే అప్పుడే నాన్న వాళ్ళందరూ నన్ను వదిలేసి ఇంటికి వెళ్ళారు. ఈవినింగ్ అక్కడ స్టడీ అవర్స్ ఉంటుంది అన్నారు, ఉన్నాము. ఏసీలో అప్పటివరకు మనకు తెలీదు ఏసీలో ఎలా ఆన్ చేయాలి, ఏసీ ఏం తెలీదు. ఏసీ అంటే కూలింగ్ ఇస్తుంది ఇక్కడికే తెలుసు, కానీ ఎలా ఆన్ చేయాలో తెలీదు. సీనియర్ అలా వెళ్తున్నాడు, మాకు తెలియదు. అన్న ఏసీ ఎలా ఆన్ చేయాలి చెప్పన్నా అన్నాము. అతను వచ్చాడు, నన్ను అడిగింది అన్నాడు. అవునన్నా అన్న, సరేలే అయితే మళ్ళీ మాట్లాడదామని వెళ్ళిపోయాడు. నేను నార్మల్గా అనుకున్నా, కానీ తెలుసుకుంటే ఇప్పుడు నవ్వు వస్తుంది, కానీ అప్పుడైతే భయపడిపోయాను ఫుల్గా. నైట్ డామ్స్లోకి వెళ్ళిన తర్వాత పెద్ద గ్యాంగ్ వేసుకొచ్చాడు. ఏమైందన్న అంటే మనకు తెలియదు. గ్యాంగ్ వేసుకొని అన్ని రూమ్స్లో ఎత్తుక్కుంటూ వస్తున్నాడు. అంటే సీనియర్స్ వస్తున్నారు అనేసి. మామూలుగా అప్పుడు ర్యాగింగ్ తెలుసు కదా, ర్యాగింగ్ లేదు బట్ ఇట్స్ కైండ్ ఆఫ్ ర్యాగింగ్ అనుకోండి. సీనియర్స్ వస్తున్నారని చెప్పేటప్పటికి నేను మామూలుగా మనకు తెలియదు కదా, మనం అడిగింది ఏసీ, నార్మల్గా వస్తున్నారు సరే రానిలే అనేసి మేము గమ్మునున్నామా. వచ్చాడు, వాడే. నేను భయపడుతున్నా, ఏంటన్నా అరే నీకు ఎంత ధైర్యం ఉంటే నువ్వు సీనియర్ని ఏసీ ఆన్ చేయడం ఎలా అడుగుతావా, నేను ఎవరో తెలుసాను నీకు, నేను ఎవరో తెలుసా నీకు అనేసి ఫైర్ అవుతున్నాడు. నాకు అర్థం కావట్లేదు. నేను అడిగింది ఏసీ ఆన్ చేయడం ఎలా అన్న. అతను ఒక గ్యాంగ్ వేసుకోవచ్చు మళ్ళీ నన్ను బెదిరించడం, రేపటి నుంచి నీకు ఉంటుంది చూసుకుందాం అనేది గట్టిగా వార్నింగ్ ఇచ్చి వెళ్ళిపోయాడు. ఇంకా నాకు ఏం చేయాలో తెలియదు. ఇంకా అలా అనేది ఇంకా ఎవరో ఒకరు ఉంటారు కదా కాలేజీలో, కొంచెం ఒకటి చెప్తే వినేవాళ్ళు ఎవరో ఒకరు ఉంటారు. ఇంకా నాకు పక్కన వేరే డిస్టిక్ రాజు సంథింగ్ ఎవరో అనుకుంటా, మారపాక రాజు మా ఫ్రెండే వాడు సజెస్ట్ చేసి మళ్ళీ భాను అనేసి ఒక సీనియర్ ఉన్నాడు, భాను ప్రకాష్ అనేసి. అన్న దగ్గరికి వెళ్ళేసి మార్నింగ్ అన్న ఇలా జస్ట్ ఇలా అడిగాను, బట్ ఇలా ఇన్సిడెంట్ జరిగింది, ఏం చేయాలో అర్థం కావట్లేదు, నాకు భయం వేస్తుంది అన్న అని అడిగి చెప్పాను. అప్పుడు అన్న లేదులేరా వాడు ఒక బఫూన్ గాడు, నేను మాట్లాడతానని చెప్పి పిలిచికి పంపించేశాడు. మళ్ళీ ఏం జరగలేదు. అదొక ఫన్నీ ఇన్సిడెంట్ అనమాట. తర్వాత ఇంక అన్నతో పరిచయం అవ్వడం, ఏదైనా ఇష్యూస్ ఉంటే మాట్లాడుకోవడం తెలుస్తుంది కదా. ఇప్పుడు సినిమాస్లో ఎలా అయితే మీకు చూపిస్తారో అలా. ఓకే, ఇప్పుడు తమిళ్లో ఒక మూవీ ఉంది, మీసై మురికి ఏంటి అనేసి, ఒక అన్న ఉంటాడు సేమ్ అలా. బాగుందన్న అంటే కొంచెం కాలేజ్లో అలా ఉండేది. అలా వెళ్ళిపోయింది P1 మళ్ళీ P2 మేము సీనియర్స్ అయ్యాము.
ఇంకా అక్కడి నుంచి డైరెక్ట్గా ఇంజనీరింగ్కి వెళ్ళిపోవడం స్టార్ట్ చేశాను. అంటే వెళ్ళరు మామూలుగా. నేను ఇక్కడ డాన్స్లో ఉండగానే నేను ఇంజనీరింగ్ స్టూడెంట్స్తో పరిచయం పెంచుకొని వాళ్ళ రూమ్స్లోనే ఉండేలాగా ఉండిపోయాను అనమాట. సో అలా P1 P2 అయింది. మళ్ళీ ఇంజనీరింగ్ స్టార్ట్ అయింది. అప్పటికి సైబర్ సెక్యూరిటీ పైన ఇంట్రెస్ట్ అలానే ఉంది, నేర్చుకుంటున్నా, ట్రై చేస్తూనే ఉన్నాను. మంచిగా వెళ్తుంది ఇంట్రెస్ట్ ఉండడం వల్ల. మళ్ళీ ఇంజనీరింగ్లో చాలానే జరిగాయి, బట్ ఇవన్నీ చెప్తే ఎటుకు వెళ్తుంది. బట్ నాకు బాగా నచ్చిన ఇన్సిడెంట్ ఏంటంటే ఇక్కడ ఇంకొక చిన్న ఇన్సిడెంట్. ఇప్పుడు మామూలుగా ల్యాబ్స్ ఉంటాయి కదా, ల్యాబ్ ఎగ్జామ్ పాస్ అవ్వాలంటే అటెండెన్స్ ఉండాలి. అటెండెన్స్ ఉండాలంటే మనకి ఫస్ట్ ల్యాబ్కి అటెండ్ అవ్వాలి. నా ఫ్రెండ్కి అటెండెన్స్ లేదు, ఖచ్చితంగా ల్యాబ్ ఫెయిల్ చేస్తారు, కష్టం అవుతుంది. నేనేం చేశానంటే అతను లోపల పెడతాడు, ల్యాబ్ అటెండెన్స్ అన్ని తీసుకెళ్ళి లోపల పెడతాడు. నేనేం చేశాను, అది లోపల పెట్టే టైం గ్యాప్లో మళ్ళీ బయట వచ్చింది, మళ్ళీ ల్యాబ్ లోపలికి వెళ్తాడు, అటెండెన్స్ వేసుకొని దాన్ని లోపల పెట్టేసి మళ్ళీ ల్యాబ్లోకి వెళ్ళిపోతాడు. నేను ల్యాబ్ తొందరగా కంప్లీట్ చేసుకొని, ఇవన్నీ చూస్తే ఏమంటారో తెలియదు, ఆ ల్యాబ్ కంప్లీట్ చేసుకొని ఇంకా అతను లోపల నుంచి బయట వచ్చే గ్యాప్లో టక్కున లోపలికి వెళ్ళేసి మా ఫ్రెండ్ అటెండెన్స్ ఉంటుంది కదా, మొత్తం అటెండెన్సే పర్సెంటేజ్ పెట్టేసాను. బట్ ఇదేంటంటే మా లెక్క ఏంటంటే అది ఫైనల్ ల్యాబ్ కాబట్టి మీకు దొరకలేదు, ఈజీగా అయిపోయింది, ఏం తెలియకుండా అయిపోయింది అది. ఇంకో నాకు బాగా నచ్చిన ఇన్సిడెంట్ సైబర్ సెక్యూరిటీ వర్క్షాప్ జరిగింది. ఆ వర్క్షాప్ నేను రిజిస్టర్ చేసుకునేది ఏమీ లేదు, జస్ట్ మనకి కాలేజీలో తెలుస్తుంది కదా ఈవెంట్ ఆర్గనైజేషన్స్ అవి ఇవి జరిగినప్పుడు నేను వాటిల్లో యాక్టివ్గా పార్టిసిపేట్ చేసేవాడిని. ఇంకా కాంటాక్ట్స్ అలా పెరిగిపోవడం వల్ల ఇంకెక్కడన్నా అలా జరిగిపోయేది. మనం శంకర్ కొన్ని నేమ్స్ అనేది నోటెడ్ అయిపోయినాయి మంచిగా. సో అలా మనం వర్క్షాప్ రిజిస్ట్రేషన్ చేసుకోలేదు, బట్ వెళ్ళిపోకముందు మార్నింగ్ నైట్ అంతా ఇప్పుడు అభియాంత్ అనేది ఏదో ఒక ఈవెంట్ జరుగుతుండేది. నైట్ అంతా ఫుల్గా మా వర్క్స్ తిరగడాలు ఇవి అయిపోయిన తర్వాత లేట్గా పడుకున్నాం. మార్నింగ్ వర్క్షాప్ ఉంది కానీ లేట్గా లేచాము. టైం చూస్తే 10 అయిపోయింది. ఇంక చేసేది ఏం లేక జస్ట్ ఫేస్ వాష్ చేయలేదు, ఏం చేయలేదు, షార్ట్ ఉన్నది, అలాగే టీషర్ట్ వేసుకొని గమ్మున బ్యాగ్ లేదు, ఏం లేదు. ఎందుకంటే బ్యాగ్ అని ఆల్రెడీ అక్కడే పెట్టేస్తున్నాను, క్లాస్లోనే ఉండేది, పెట్టేస్తున్నాను. నైట్ ఇంజనీరింగ్ తర్వాత ఏం తీసుకెళ్ళేం లేవు. ఇప్పుడు వర్క్షాప్ అని చెప్పాను కదా, అలానే వర్క్షాప్కి జస్ట్ తలకు ఒక బ్యాండ్ వేసుకొని స్టైల్గా గమ్మున వెళ్ళిపోయి లాస్ట్లో కూర్చున్నా. వర్క్షాప్ స్టార్ట్ అవుతుంది. అప్పటివరకు మనకి సైబర్ సెక్యూరిటీ హ్యాకింగ్ అంటే ఇంట్రెస్ట్ ఉండింది కదా, కొంచెం ఆడుకోవాలనే ఒక కైండ్ ఆఫ్ థింగ్ నాకు ఒక మంచిగా అనిపించింది. ఫస్ట్ బాగానే ఉండింది, కానీ ఈ మధ్యలో వాళ్ళ యొక్క నెట్వర్క్ అంటే వాళ్ళు మన దానికి కనెక్ట్ అయ్యారు. కనెక్ట్ అయితే మనకి పాసిబిలిటీస్ ఏమేమి ఉంటాయో తెలుసు కదా, ఆ సిస్టమ్స్ని మనం ఎలా యాక్సెస్ చేయొచ్చు అనేసి. వాళ్ళు అప్పటికి మంచి ఒక బందోబస్తు మ్యాక్ బుక్ తర్వాత ఇంకో ల్యాప్టాప్ అయితే తెచ్చుకున్నారు. వాళ్ళు కాలేజ్ నెట్వర్క్కి కనెక్ట్ అయ్యారు, మనం కాలేజ్ నెట్వర్క్కి కనెక్ట్ అయి ఉంటాం. సో సేమ్ నెట్వర్క్ ల్యాన్ వైస్ యూస్ చేసేవాళ్ళు. సో ల్యాన్ వైస్ యూస్ చేసేటప్పుడు ఇప్పుడైతే కొంచెం సిస్టమ్స్ అనేవి బాగా అప్డేట్గా ఉన్నాయి, కానీ అంతకుముందు అంత ఉండేది కాదు. మేము చదివేటప్పుడు రివర్స్ హ్యాకింగ్ అవి చాలా ఉన్నాయి. వాటిలో వచ్చేసి మనం నెట్ రాకుండా కొంచెం అయితే హోల్డ్ చేసాం, వాళ్ళ IP అడ్రస్ని బ్లాక్ చేసి, ఇలా చాలా రకాలుగా మనైతే టార్చర్ పెట్టాను. ఇవన్నీ చెప్పాను అనుకో మళ్ళీ నన్ను సాగొడతారు వీడియోలో, అందుకే కొన్ని చెప్పదలుచుకోవట్లేదు. సింపుల్గా ఫన్నీగా ఉన్న మాత్రం చెప్పాను. వాళ్ళు లాస్ట్గా సింపుల్గా చెప్పాలంటే వాళ్ళు నెంబర్ వచ్చేసి అందరికి ఇచ్చేసి వెళ్ళేటప్పుడు, ఇది మా నెంబర్, మీకు ఎప్పుడైనా ఈ సైబర్ సెక్యూరిటీలో ట్రైనింగ్ తీసుకోవాలన్నా లేకంటే ఏదైనా కావాలంటే ఈ నెంబర్ కాంటాక్ట్ అవ్వండి, ఇది మా పర్సనల్ నెంబర్ని వాళ్ళకి అంటే వర్క్షాప్ పట్టిన వాళ్ళు అందరికీ ఇచ్చారు. బట్ వర్క్షాప్ కండక్ట్ చేసిన అతను నా నెంబర్ తీసుకెళ్ళాడు. నీ నెంబర్ ఇస్తావా, ఫ్యూచర్లో ఏమన్నా అంటే కాంటాక్ట్ అవుదామని చెప్పి నెంబర్ తీసుకెళ్ళాడు. సో ఇదైతే సింపుల్గా చెప్పాలి, ఎందుకంటే ఇది ఒక అల్టిమేట్ థింగ్. వర్క్షాప్ వచ్చిన వాళ్ళకి ఒక సినిమా చూపించేసి వద్దు చాలా చెప్పాలనుకోవట్లేదు దీని గురించి, బట్ బాగా అయితే ఎంజాయ్ చేశాను. చాలా మంచిగా చెప్పారు వాళ్ళు. రివర్స్ క్వశ్చన్స్ అయితే వాళ్ళకి చాలా గట్టిగానే పడ్డాయి. అది ఇంజనీరింగ్ తర్వాత, ఇంజనీరింగ్ అవ్వలేదు ఇంకా చెప్తాను. ఇంజనీరింగ్లో అదొక పార్ట్. తర్వాత నాకు ఫస్ట్ నుంచి జాబ్ చేయాలంటే నిజంగానే ఇంట్రెస్ట్ లేదు. నాకు బిజినెస్ చేయడం అనేది ఫస్ట్ నుంచి ఇంట్రెస్ట్ ఉంది.
ఆ బిజినెస్ కూడా నేను సైబర్ సెక్యూరిటీ నేర్చుకునేది కూడా సైబర్ సెక్యూరిటీ దీంతోనే బిజినెస్ అప్పుడైతే ఏం లేదు ఈ సెక్యూరిటీ పరంగా సైబర్ సెక్యూరిటీ హ్యాకింగ్ అనేది అవేర్నెస్ లేదు అప్పట్లో అయితే. సో దానివల్ల నేను బిజినెస్ అలా ప్లాన్ చేశాను. కానీ 2017 or 18 అనుకుంటా మా ఫ్రెండ్ ఒక అతను ఉన్నాడు, అతనితో కలిసి వేరే బిజినెస్ స్టార్ట్ చేశాము. కానీ 2017 దానికన్నా ముందు నేను డిజిటల్ మార్కెటింగ్ అప్పుడే ఓపెన్ చేస్తున్నా. అప్పుడైతే డిజిటల్ మార్కెటింగ్ నథింగ్, ఎవరికి తెలియదు, చాలామందికి తెలియదు ఎలా చేయాలి ఏంటి అనేసి. కానీ నేను కాలేజ్లో ఉన్నాను, నాకు అంత నెట్వర్కింగ్ చేయడం రాదు. మెయిన్ థింగ్ కొంచెం ఇంగ్లీష్ అనేది నాకు అప్పుడు అంత ఫ్లూయెంట్గా రాదు, కొంచెం కష్టపడేవాడిని. సో 2017 ఆ టైంలో డిజిటల్ మార్కెటింగ్ స్టార్ట్ చేశాను. ఆ డిజిటల్ మార్కెటింగ్లో చాలా ఉన్నాయి, SEO కానీ, పేజ్ ర్యాంకింగ్ కానీ, కీవర్డ్ సెర్చింగ్ కానీ, ఇలా చాలా రకాలుగా ఉన్నాయి. వాటిలోనే అప్పుడు నాకు వచ్చిన ఆలోచన ఏంటంటే ఈవెంట్ ప్లానింగ్ అనేది ఒక ఆలోచన కూడా వచ్చింది. బట్ అప్పుడు ఉన్న ఫైనాన్షియల్ సిచ్యువేషన్స్ కానీ నాకున్న నాలెడ్జ్ చూసుకుంటే అప్పుడు సెట్ కాదనిపించి గమ్మున అయిపోయాను. బట్ వెబ్ డిజైనింగ్ కూడా నేర్చుకున్నా. వెబ్ డిజైనింగ్తో కొంచెం అలాగే డిజిటల్ మార్కెటింగ్ మనీ నా నీడ్స్కి అయితే సరిపోయే విధంగా నేను చూసుకుంటూ వచ్చాను. ఆ టైంలోనే మళ్ళీ యూట్యూబ్ అనేది తెలిసింది, ఆ యూట్యూబ్ స్టార్ట్ చేశాను. దానికన్నా ముందు లేదు అప్పుడే యూట్యూబ్ స్టార్ట్ చేశాను. దాని తర్వాత 2019లో ర్యాక్నెస్ స్టార్ట్ చేశాను. 2018 ఆ మధ్య ఫ్రెండ్తో కలిసి బెంగళూరులో కొన్ని రోజులు అక్కడ ఒక స్టార్టప్ పైన వర్క్ చేశాను. తర్వాత ర్యాక్నెస్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంటే చెప్పా కదా, ఇన్ఫోసెక్ అనేది ఇన్ఫర్మేషన్ సెక్యూరిటీ లైక్ సైబర్ సెక్యూరిటీ స్టార్ట్ చేయాల్సి నేను బిజినెస్ ఉందని చెప్పాను కదా. సేమ్ అదే మోటివ్తో నేనైతే అనుకున్న విధంగా అయితే స్టార్ట్ చేయగలిగా. బట్ అనుకున్న విధంగా అంటే ఎక్స్పెక్ట్ చేసిన రిజల్ట్ అయితే రాలేదు, అంత అనుభవం లేదు, అంత సపోర్ట్ ఇచ్చేవాళ్ళు కానీ మన చుట్టూ ఉన్న వాళ్ళు కానీ అలా లేకపోవడం వల్ల అది కొంచెం వెళ్ళింది. బట్ నేను మెయిన్ మోటివ్గా స్టార్ట్ చేసింది సైబర్ సెక్యూరిటీ పైన స్టార్ట్ చేశాను. దాన్ని లైక్ కంపెనీ ప్రొటెక్ట్ చేయడం కానీ, డేటాని ప్రొటెక్ట్ చేయడం ఎలా ప్రివెంట్ చేయాలి. ఇప్పుడు ఒక హ్యాకింగ్ జరిగిందంటే మళ్ళీ దాన్ని ఆ ఇన్ఫర్మేషన్ ఎవరు చేశారు ఏంటి తెలుసుకునేది ఎలా, లేదు అలా జరగకుండా ఉండాలంటే పాసిబిలిటీస్ ఏమేమి ఉన్నాయి అండ్ అలాగే మనం తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏమున్నాయి. సో మ్యాక్సిమం ఒక అవేర్నెస్ లేకపోవడం వల్ల ఇలాంటివి జరుగుతుంటాయి. సో కంపెనీకి తీసుకుంటే ఆ కంపెనీకి డేటా అన్నది చాలా ఇంపార్టెంట్ అవుతుంది. ఆ డేటాని మనం ప్రొటెక్ట్ చేయడం ఎలా, సో వలనరబిలిటీస్ పాసిబిలిటీస్ ఏమి ఉన్నాయి. ఒక హ్యాకర్ అనేవాడు ఆ కంపెనీలోకి ఎంటర్ అయ్యి అని చెప్పడానికన్నా ఎంటర్ అయ్యడానికి ఎటువంటి పాసిబిలిటీస్ ఉన్నాయి కనుక్కోవడానికి ఏవి ఉన్నాయి. సో ఇలా చాలా రకాలు ఉన్నాయి సైబర్ సెక్యూరిటీలో. వాటన్నిటి కూడా అప్పుడైతే ఫుల్ ఫోకస్డ్గా ఉండే, మంచిగా అన్ని తెలుసుకున్నా ఎలా ఏంటి అనేసి. అంటే అప్పుడున్న డెడికేషన్ కానీ అవన్నీ కూడా వేరేలా ఉంటుంది. ఒక ఐడియాతో అయితే ఇన్ఫర్మేషన్ సెక్యూరిటీ, ఇన్ఫోసెక్ అంటే ఇన్ఫర్మేషన్ సెక్యూరిటీ. సో అందుకే సైబర్ సెక్యూరిటీ కంపెనీ లాగా ర్యాక్నెస్ అనేది స్టార్ట్ చేశాను. ఇక్కడ ర్యాక్నెస్లో కూడా ర్యాక్నెస్ అంటే మీకు ఏంటి ర్యాక్నెస్ అని ఒక డౌట్ వచ్చినచ్చు. ర్యాక్నెస్ అంటే ఇప్పుడు నా పేరు ఉంది కదా, నా పేరుని రివర్స్ చేస్తే ర్యాక్నెస్ అని వస్తుంది. SANKRని రివర్స్ చేసామనుకోండి RAKNAS ర్యాక్నెస్ అని వస్తుంది. ఇక్కడ కేని నేను C చేసా, ర్యాక్నెస్ అని పెట్టాను. ఇది ఎందుకు పెట్టానంటే మేము చాలా నేమ్స్ అయితే ట్రై చేసాము. నేమ్ రిజిస్టర్ అయ్యేటప్పుడు ఒక యూనిక్గా ఉండాలి, యూనిక్గా లేకపోతే మ్యాక్సిమం మినిస్ట్రీ ఆఫ్ కార్పొరేట్ అఫైర్స్ అనుకుంటా MCS నేమ్స్ రిజిస్టర్ చేయాలండి కంపెనీ నేమ్స్. అవి రిజెక్ట్ చేసే పాసిబిలిటీస్ ఎక్కువ ఉన్నాయి అనేసి చాలా వరకు ఆల్మోస్ట్ 15 days వరకు నేమ్ పైనే కూర్చున్నాము. ఇది అయ్యే పని కాదనేసి ఇంకా నేమ్స్ అన్నీ జంబ్లీ చేస్తూ అవి చేసేటప్పుడు నా నేమ్ తిప్పి చేస్తే ర్యాక్నెస్ అని వచ్చింది. సరేలే అనేసి దాన్నే రిజిస్ట్రేషన్ చేసాము ప్రైవేట్ లిమిటెడ్గా. నార్మల్గా సోలో ఏమీ లేదు, డైరెక్ట్ ప్రైవేట్ లిమిటెడ్ 2 డైరెక్టర్స్ పెట్టాము, అయిపోయింది. ఎందుకంటే అంతకుముందు వరకు ఒక ఐడియా ఉంది ఏం చేయాలి ఎలా చేయాలి అనేసి. సో సైబర్ సెక్యూరిటీగా అంటే నేను చిన్నప్పటి నుంచి కాదు, నాకు ఏదైతే ఇంటర్మీడియట్లో స్టార్ట్ అయ్యేటప్పుడు ఒక కోరిక అయితే ఉండిందో సైబర్ సెక్యూరిటీ స్టార్ట్ చేయాలి అనేసి, అదైతే ఫిల్ చేసుకున్నాను. కంపెనీ అయితే స్టార్ట్ చేశా, కానీ అనుకున్న విధంగా రీచ్ అవ్వలేదు. సేమ్ టైం కంపెనీ పెట్టిన మోటివ్ మారిపోయి వెబ్ డిజైనింగ్, డిజిటల్ మార్కెటింగ్ దాన్ని యూస్ చేసి అన్నీ చేయడం స్టార్ట్ చేసాం. ఇంకా అది అలా వెళ్ళింది. బట్ ఎక్స్పెక్ట్ చేసినంతగా వెళ్ళలేదు, అంటే ఒక పెద్దగా గ్రో చేసేంత అవ్వలేదు. బట్ ఫ్రెండ్స్ అందరూ కూడా అప్పటికి మంచిగా జాబ్స్లో సెటిల్ అయిపోయారు.
ఇంకా నేను దీంతో వచ్చే ఇన్కమ్ అనేది ఎప్పుడు కరోనా టైంలో మంచిగానే వచ్చింది. ఓకే, మేనేజబుల్. కరోనా టైంలో కొంచెం మ్యాక్సిమం మంచిగా సపోర్ట్ ఇచ్చిందంటే ఇక్కడ నుంచి సపోర్ట్ వచ్చింది మంచిగా. కరోనా టైంలో ఎక్కువ మంది బిజినెస్ ఆన్లైన్ అయిపోవడం, వాళ్ళకి ఇవన్నీ కూడా ఇవ్వడం కానీ, సో ఇక్కడ యూజ్ అయింది కొంచెం ఇది కరోనా టైంలో. మ్యాక్సిమం మనకున్న ఫైనాన్షియల్ బడ్జెట్కి అప్పటికి నాకు ఇన్కమ్ అనేది కొంచెం తక్కువే ఉంది. నాన్న పైనే ఫ్యామిలీ మొత్తం డిపెండ్ అయ్యింది. ఇప్పుడు నాన్న పనికి వెళ్తూనే ఉన్నారు, అది వేరే విషయం అనుకోండి. కానీ అప్పుడు కూడా నాన్న ఒక్కడే పని చేసేవాళ్ళు. అప్పుడు సపోర్ట్ చేయడానికి ఇంకా కరోనా టైంలో ఇది బాగా హెల్ప్ అయింది. దాని తర్వాత కొన్ని ఇష్యూస్ వల్ల నేను ఇంకా ఖచ్చితంగా జాబ్ చేస్తేనే ఇంట్లో వాళ్ళు కొంచెం సాటిస్ఫై అవుతారు. జాబ్ ఉంటేనే నాన్నకు కానీ అమ్మకు కానీ కొంచెం మంచిగా ఉంటుంది అనే ఒక విధంగా నేను కంప్లీట్గా చెప్పలేను. బట్ జాబ్ చేస్తేనే నాన్నకి కొంచెం హ్యాపీగా ఫీల్ అవుతారు. అంటే వాళ్ళకి కొంచెం భయం ఉండే, లైక్ వీడు ఏమవుతాడు, ఏంటో, ఏం చేయాలనుకుంటున్నాడు లైఫ్లో, వీటి కష్టపడలేడు. మ్యాక్సిమం నాకున్న ఫిజికల్ అంటే హెల్త్ కండిషన్ ప్రకారం నేనైతే ఎక్కువ కష్టపడలేను అనేసి వాళ్ళకి ఒక క్లారిటీ ఉంది. ఫిజికల్ వర్క్ ఎక్కువ చేయలేను అనేసి. సో దానివల్ల నేను ఏమవుతానో ఒక భయంతోనే నాన్నకి కొంచెం ఉండేది. సో దాంతో ఇంకా జాబ్ సెర్చ్ చేయడం మొదలుపెట్టా. ఫస్ట్ జాబ్ ఇంటర్వ్యూ, దానికి ముందు ఇంకా కొన్ని వాటిలో వర్క్ చేశాను, నెక్స్ట్ వేవ్ అని సంథింగ్ వాటిలో. బట్ అప్పటివరకు అన్నీ కూడా వర్క్ ఫ్రమ్ అవి ఇలా జరిగిపోయేది. కానీ ఎప్పుడైతే నేను 2021 ఎగ్జాక్ట్గా డేట్ గుర్తులేదు, ఫస్ట్ టైం నా లైఫ్లో బ్యాక్ స్టెప్ వేసుకొని రావడం అంటే సంథింగ్ నేమ్ నేను ఇప్పుడు అన్ని కంపెనీ నేను చెప్పను. బట్ ఆ కంపెనీకి అయితే ఇంటర్వ్యూకి ఇవ్వడానికి వెళ్ళాను. మా కాలేజ్ ఏంటంటే సరౌండెడ్ బై ఫారెస్ట్ అనమాట. మధ్యలో కాలేజ్ చుట్టూ మొత్తం ఫారెస్టే ఉంటుంది, కాలేజ్ మధ్యలో ఉంటుంది. ఇంకా ట్రాన్స్పోర్ట్ స్పెషాలిటీ ఏమీ ఉండదు. బయట వెళ్ళాలంటే చుక్కలు కనిపించేది మాకు. పోవడానికి అసలు పర్మిషన్ ఇచ్చేవాళ్ళు కాదు సింపుల్గా. దీనికి సింపుల్ ఎగ్జాంపుల్ ఏంటంటే, మేము ఇంటికి నుంచి ఫస్ట్ టైం దూరం వెళ్ళాం కదా, ఇంకా నాకు వెంటనే హోమ్సిక్ వచ్చేస్తుంది. అమ్మని నాన్నని చూడకపోతే నా వల్ల కాదు ఉండడానికి. ఫస్ట్ టైం అవుట్ పాస్ బయటికి ఇంటికి వెళ్ళడానికి 1 వీక్ తిరిగాను. అవుట్ పాస్ ఇవ్వడానికి పర్మిషన్ తీసుకోవడానికి ఒక హెడ్ని పెట్టింటారు, అతని దగ్గర అది తీసుకోవడానికి నేను 1 వీక్ తిరిగాను. కానీ నాకు ఈ అవుట్ పాస్ ఇవ్వలేదు. ఇంకా ఇలా 2 సార్లు 3 సార్లు 4 సార్లు 5 సార్లు ఇలా జరుగుతూనే ఉండింది. చాలాసార్లు వెళ్తాము, తిప్పించుకుంటారు, అసలు ఇవ్వరు మాకు. ఎందుకు వెళ్ళాలి, ఇవ్వరు. ఇదంతా కాదు, ఇంకా మాకు అలవాటు అయింది. సరే నువ్వు ఇస్తే ఇవ్వు, లేకపోతే అయ్యింది అనేసి మేము ఒక లూప్ హోల్ ఎత్తుక్కున్నాం. అంటే ఎప్పుడు లూప్ హోల్స్ వస్తాయంటే ఎప్పుడైతే కంప్లీట్గా ఒక దేంతో వేసి పెడతారో అప్పుడే మనకి లూప్ హోల్స్ తెలుస్తాయి. గోడ దూకి ఎర్లీ మార్నింగ్ పక్కన హరిత రిసార్ట్ ఉంటుంది, అక్కడికి థింగ్స్ ఏమైనా తీసుకోవడానికి వెహికల్స్ వస్తుంటాయి, అప్పుడు మాత్రమే వస్తాయి, మిగతా ఎప్పుడు రావు. వాటిని పట్టుకొని వెళ్ళిపోవడం, లేదంటే ఏదైనా వెహికల్ వస్తే వెళ్ళిపోయే విధంగా గోడ దూకి ఒకసారి ఫారెస్ట్లోకి వెళ్ళిపోయి కూడా ఫారెస్ట్ నుంచి కొంచెం దూరం నడుచుకెళ్ళి మళ్ళీ హైవే పైకి వచ్చాం. సో ఇలా అలవాటు పడిపోయాం బయట వెళ్ళడం. అలా నేను మ్యాక్సిమం 1 మంత్ ఒకసారి ఖచ్చితంగా వచ్చేసేవాడిని, 15 డేస్కి అలా ఇంటికి వచ్చేసేవాడిని. సో ఇప్పుడు ఎందుకు వచ్చాను ఇక్కడ వరకు? సో అలా ఉండిపోవడం వల్ల ఒకసారిగా బెంగళూరుకి వచ్చాను. బెంగళూరుకి ఎప్పటివరకు అక్క వాళ్ళ ఇంటికి, పెద్దమ్మ వాళ్ళ ఇంటికి వచ్చేవాడిని వెళ్ళే ఉన్నాను అంతే. బట్ బయట కంపెనీస్కి అవన్నీ కూడా నేను అంత టచ్ చేయలేదు. అంటే వాళ్ళ యొక్క డ్రెస్సింగ్ సెన్స్ కానీ అవన్నీ నేను అంత ఎక్స్పెక్ట్ చేయలేదు. బట్ ఫస్ట్ టైం ఇంటర్వ్యూకి వెళ్ళి బస్లో నుంచి ఇంటి దగ్గర బస్ ఎక్కాను. బస్ ఎక్కిన తర్వాత మళ్ళీ క్యాబ్ ఎక్కి ఆఫీస్ ముందర దిగాను. ఆఫీస్ నుంచి ఆఫీస్ 3rd ఫ్లోర్లో ఉంది, ఆ ఫ్లోర్కి వెళ్ళాను, రిసెప్షనిస్ట్తో మాట్లాడాను. వచ్చి ఇంటర్వ్యూ చేసే వాళ్ళంతా ఒక సైడ్ కూర్చున్నారు, అంటే ఇంటర్వ్యూకి వచ్చిన వాళ్ళంతా ఒక పక్కన కూర్చున్నారు. వాళ్ళందరిని చూశాను. నా డ్రెస్సింగ్ సెన్స్కి వాళ్ళ డ్రెస్సింగ్ సెన్స్కి చాలా తేడా అనిపించింది. మాట్లాడలేదు, ఏమీ చేయలేదు, జస్ట్ నేను నాకు కనిపించేది చూసి వీళ్ళతో నేను పోటీ పడగలనా, ఇదంతా అయిపోయింది కదా. ఎందుకంటే వాళ్ళు బెంగళూరులోనే ఉండి అక్కడ ఉన్న కల్చర్కి అలర్ట్ అయిన వాళ్ళు మ్యాక్సిమం ఉన్నారు. వాళ్ళ డ్రెస్సింగ్ సెన్స్, వాళ్ళ యొక్క వే ఆఫ్ మేకప్ అవన్నీ చూసి ఇది అయ్యే పని కాదు. ఇంటర్వ్యూకి వెళ్ళకుండానే నేను ఇంటికి వచ్చేసాను. ఫస్ట్ ఇంటర్వ్యూ అక్కడున్న
నేను లైక్ బాగా గుర్తుంది ఏమంటే ఆ డ్రెస్సింగ్ సెన్స్ అనేది అప్పుడే నాకు అర్థమైంది. నువ్వు ఎంత మంచిగా డ్రెస్ చేసుకొని బాగా ఒక ప్రొఫెషనల్గా వెళ్ళడానికి ఏదో నార్మల్గా వెళ్ళడానికి ఇక్కడ నాలెడ్జ్ నీకు ఉంది, ఐ మీన్ ఉంది, కానీ నీకు కాన్ఫిడెంట్ అనేది దెబ్బతీస్తుంది. అవతల పర్సన్కి నాలెడ్జ్ ఉందో లేదో నీకు తెలియదు, బట్ నేనేం చేశాను, అక్కడ పర్సన్ చూడగానే అతని యొక్క బయట అపియరెన్స్ చూసి ఓకే వీళ్ళు నేను పోటీ పడలేను, వీళ్ళు నాకన్నా టాలెంట్ పీపుల్ లాగా ఉన్నారని చెప్పి ఇంటర్వ్యూకి అటెండ్ అవ్వకుండానే అంత ఎర్లీ మార్నింగ్ లేచి అన్నీ సెట్ చేసుకొని ప్రిపేర్ అయ్యి వచ్చిన వాడిని. ఎర్లీ మార్నింగ్ ఉంటుంది కదా, ఇంకా మేబీ ఈ ఇన్సిడెంట్ నేను ఇంట్లో వాళ్ళకి కూడా చెప్పలేదు. నేను ఇది ఫస్ట్ టైం ఇక్కడ మీతో మాట్లాడుతున్నాను. ఈ ఇన్సిడెంట్ చాలామంది ఎవరికి తెలియదు, ఇంట్లో వాళ్ళకి కూడా తెలియదు. ఇంకా అమ్మని ఆ టైంకి లేపి రెడీ చేసి క్యారీ చేసి ఇచ్చి ఇవన్నీ పంపించిన తర్వాత నేను ఏం చేయకుండా కొంచెం హట్టింగ్గా అనిపించింది. సరే ఫస్ట్ ఇంటర్వ్యూ అలా జరిగింది. దాని తర్వాత ఇంకా ఇంటర్వ్యూ టాటా ఎలక్సీలో ఇంటర్వ్యూ ఇచ్చాను, అది వచ్చేసింది. డెలైట్ ఇంటర్వ్యూ ఇచ్చాను, అది వచ్చేసింది. నేను ఇచ్చింది ఇంటర్వ్యూస్లో అన్నీ సెలెక్ట్ అయ్యాను. ఓకే, ఇంకా టాటా ఎలక్సీ జాయిన్ అయ్యాను. జాయిన్ అవుతూ ఏమన్నా ఇంప్రూవ్మెంట్ ఉందా అని చూస్తే ఏం లేదు. ఓకే, ఫైనల్గా టాటా ఎలక్సీకి అయితే జాయిన్ అయిపోయాను. టాటా ఎలక్సీ జాయిన్ అయ్యాను, బట్ డెలైట్లో ఇంట్రెస్ట్ ఉండే జాయిన్ అవుదామనేసి. డెలైట్లో రాకపోవడానికి నాకు కొన్ని అంటే ఐ మీన్ నా నేమ్ పైన నేను డైరెక్టర్గా ఉండడం వల్ల కొన్ని కంపెనీస్ అయితే ఉన్నాయని చెప్పాను కదా, ఆ కంపెనీస్ ఉండడం వల్ల మూన్ లైట్ కింద వస్తుంది. సో అనేసి నన్ను టాటా ఎలక్సీలో అయితే జాయిన్ చేయించలేదు. డెలైట్లో అయితే నాకు జాయినింగ్ లెటర్ రాలేదు, ఆఫర్ లెటర్ వచ్చింది, జాయినింగ్ లెటర్ రాలేదు. బట్ టాటా ఎలక్సీలో వచ్చింది, నేను జాయిన్ అయిపోయాను. జాయిన్ అయిపోయిన తర్వాత నేను అప్పటికే ట్రేడింగ్ పైన కూడా చాలా వరకు వర్క్ చేస్తున్నాను. ట్రేడింగ్ కోర్స్ కూడా ఒకటి డిజైన్ చేసుకున్నాను. మళ్ళీ మధ్య ప్రాసెస్లోనే ఫైనాన్షియల్గా మళ్ళీ నాన్నకి వీళ్ళకి సపోర్ట్ ఇవ్వాలని చెప్పేసి టాటా ఎలక్సీలో జాయిన్ అయిపోయా కళ్ళ మూసుకొని. జాయిన్ అయిన తర్వాత స్టిల్ ఇక్కడే ఉన్నాను. అక్కడ నుంచి మెర్సిడీస్ బెంజ్ క్లయింట్ లొకేషన్కి అయితే వెళ్ళిపోయా. అక్కడ ఎక్కడ నెత్తి మళ్ళీ వస్తుంది. అక్కడికి వెళ్ళిన తర్వాత ఇంక కంప్లీట్గా వర్క్ సింపుల్గా చెప్పాలంటే బోర్ కొడుతుంది. ఒక ఛాలెంజింగ్గా లేదు. ఫస్ట్ మనం అన్నీ స్ట్రగుల్ ఫేస్ చేసుకుంటూ ఒక ప్రాబ్లం వస్తే సాల్వ్ చేసుకుంటూ లైఫ్లో ముందుకెళ్తున్నాం. ఒక రిపీటెడ్ కైండ్ ఆఫ్ మార్నింగ్ లేస్తాము, రెడీ అవుతాము, ఆఫీస్కి వెళ్ళిపోతే సరే అక్కడ ఏదైనా ఒక ఛాలెంజింగ్గా ఉందంటే లేదు, నువ్వు ఏదైతే మామూలుగా చేస్తుంటావో అదే కైండ్ ఆఫ్ వర్క్ రిపీట్ అవుతూ ఉంటుంది. ఖచ్చితంగా బోర్ కొడుతుంది, ఛాలెంజింగ్గా లేదు. సో ఇలాగే ఇంకా హెల్త్ రిలేటెడ్గా కంటెంట్ అయితే యూట్యూబ్లో పోస్ట్ చేస్తూ వచ్చేవారు. ప్రీవియస్ వీడియోస్లో చూసుకుంటే ఓల్డ్ ఛానల్లో వీడియోస్ చూసుకుంటే హెల్త్ రిలేటెడ్గా పోస్ట్ చేస్తూ వస్తున్నాను. ఈ టైంలో నాకు తెలిసింది ఏంటంటే నాకు సర్వికల్ బల్జ్ అయితే ఉంది. అది ఎప్పుడు బయటపడిందో నాకు ముందటి నుంచే ఉంది. బట్ అది ఎప్పుడు బయటపడిందంటే 1.5 year బ్యాక్ కొంచెం జిమ్కి వెళ్ళి ఎక్కువగా వర్కౌట్ చేసేటప్పుడు బల్జ్ ఉందనేసి తెలిసింది. కానీ నాకు ముందటి నుంచే ఉంది. చిన్నప్పుడు కొంచెం ఎక్కువగానే అతి చేసేవాడిని. అతి ఇన్ ద సెన్స్ అమ్మని నన్ను ఇబ్బంది పెట్టేవాడిని కాదు, బట్ ఈ కార్టూన్స్ చూడడం కానీ ఈ మూవీస్ చూసి కొంచెం ఇన్స్పైర్ అయ్యేవాడిని. స్పైడర్ మ్యాన్ సినిమా చూసి తలకిందలుగా వెళ్ళేటప్పుడు వెనక్కి ఒకసారి పడ్డా, బాగా గట్టిగా తగిలిన డబ్బులు అయితే అవి. అండ్ ఇంకోటి క్రిష్ మూవీ చేసి క్రిష్లాగా దూకాలని చెప్పి దూకినప్పుడు ఇక్కడ ఒక కనిపిస్తుంది అనుకుంటా మీకు, ఇక్కడ ఒక 4 కుట్లు పడ్డాయి. ఇలా కార్టూన్స్ చూసి కొంచెం మోటివేట్ అయ్యి ఏదేదో చేసేవాడిని, పల్టీలు కొట్టేవాడిని, పడిపోయేవాడిని. అలా చేసే ప్రాసెస్లో ఎప్పుడో ఏమైందో తెలియదు, బట్ బల్జ్ అయితే ఉండడం వల్ల ఆ ఇష్యూ ఇంకా కంటిన్యూ అవుతుంది. సో ఎక్కువ నెక్ మూమెంట్స్, హ్యాండ్ మూమెంట్స్ ఇవ్వడం తగ్గించేవాళ్ళని డాక్టర్స్. సో ఇదైతే నా గురించి కంప్లీట్గా. ఇంకా నా 2025 ప్లాన్స్ అని కూడా నెక్స్ట్ వీడియోలో చెప్తాను, ఏం చేయాలనుకుంటున్నాను, తర్వాత యూట్యూబ్లో ఆ ప్లాన్స్ ఏంటి. ఇన్ కేస్ 2024లోనూ ఎలాగో నాకు సక్సెస్ రాలేదు యూట్యూబ్లో, బట్ ఈ నెక్స్ట్ 1 yearలో రాకపోతే యూట్యూబ్ని ఫిక్స్ చేద్దాం అనుకుంటున్నా. చూద్దాం, అది మీ చేతుల్లోనే ఉంది. ఇంకేమన్నా ఉందా నా గురించి చెప్పడానికి? చాలా ఉంది, చెప్పానంతే.
మీరు లాస్ట్ వీడియో చూస్తే తెలుస్తుంది నాకు నెత్తుందని చెప్పాను. ఇప్పుడు చూసారంటే నేను మాట్లాడుతున్నప్పుడు పదాలు అనేది సరిగ్గా నేను పలకలేకపోతున్నాను కొన్ని పదాలు. పర్లేదు, అలవాటు చేసుకొని కొంచెం. ఓకే, ఇంకా వీడియోలో ఎంతైంది అనుకుంటా ఇప్పటికే. ప్లీజ్ సపోర్ట్, లైక్ అండ్ షేర్ చేయడానికి ఏం లేదు నా గురించి చెప్పుకోవడానికి మిగతా వాళ్ళకి. బట్ మీకు నచ్చితే లైక్ చేయండి, అండ్ మీకు ఏమైనా డౌట్ ఉంటే కింద కామెంట్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ కమింగ్ వీడియోస్ నుంచి కూడా మొత్తం నేను హెల్త్, ఫైనాన్షియల్ అండ్ అలాగే మన ప్యాషన్, లైక్ ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్ లేదా ఇంతకుముందు నాకు చెప్పాను నాకు ఒక ప్యాషన్ ఉన్నది సైబర్ సెక్యూరిటీ. దాన్ని ట్రై చేస్తుంటాను. ఇప్పుడు ఒక ప్రాసెస్లో నేను అనుకునేది రీచ్ అయ్యాను, కానీ కొన్ని రీజన్స్ అని చెప్పలేము. మ్యాక్సిమం మిడిల్ క్లాస్లో ఉన్న ప్రాబ్లమే ఫైనాన్షియల్ ఇష్యూస్. ఈ ఫైనాన్షియల్ ప్రాబ్లం వల్ల కొన్నింటిని మనం సాక్రిఫైస్ చేయాలి. బట్ అలా సాక్రిఫైస్ నాకు కొంచెం ముందుగా గైడెన్స్ ఉండింటే ఈ సాక్రిఫైస్ కూడా ఉండేది కాదు. సో అలాంటి గైడెన్స్ ఖచ్చితంగా ఎవరైతే అలాంటి ప్యాషన్తో ఉండి చేయాలనుకుంటున్నారో ఆ కరెక్ట్ గైడెన్స్ ఇవ్వాలనేది నా ఎక్స్పెక్టేషన్. సో అది ఇవ్వాలని నేను అనుకుంటున్నాను. బట్ ఆ గైడెన్స్ దొరికితే రీచ్ అవ్వచ్చు. ఇప్పుడు నాకు అదే గైడెన్స్ నాకు మంచిగా ఇంజనీరింగ్ ఫస్ట్ ఇయర్లో కానీ నాకు నేను రీచ్ అయ్యాను, కానీ రీచ్ అయిన వాళ్ళు నాకు కావాల్సిన ఇన్పుట్స్ అయితే దొరకలేదు. అప్పట్లోనే నాకు కొంచెం ఒక ప్రాపర్ గైడెన్స్ ఉండి దాన్ని ఫైన్ ట్యూన్ చేసుకొని ఎక్కడ వెళ్ళాలి, సో ఇవన్నీ కొంచెం బాగా తెలుసుకోని అంటే నాకు ఈజీగా అనిపించేది. సో నేను అదే దాంతో స్టిక్ అయ్యేవాడిని. అప్పుడు ఏంటంటే నాకు టైం ఉంది, నేను పెట్టడానికి ఎఫెక్ట్స్ ఉంది, కానీ మనీ లేదు. అట్ ది సేమ్ టైం నాకు సపోర్ట్ అండ్ గైడెన్స్ ఇచ్చేవాళ్ళు లేరు. బట్ ఇప్పుడు నాకు మనీ ఉంది, సపోర్ట్ లేదనుకో, గైడెన్స్ బట్ ఎక్కడ ఏ పర్సన్స్ అడిగితే తెలుస్తుంది. అండ్ ఇప్పుడు ఇంటర్నెట్ అనేది మొత్తం పెరిగింది. అంతకుముందు ఇంటర్నెట్ కొంచెం తక్కువే, డేటా అనేది చాలా ఎక్కువ రేట్ ఉండేది, పైసా ఎక్కువ ఉండేది అప్పుడు. ఇప్పుడైతే డేటా అఫోర్డబుల్లో ఉండేది, ఇన్ఫర్మేషన్ మొత్తం కూడా మన చుట్టూ ఉంది, చాలా ఉంది ఇప్పుడు చెప్పాలంటే. బట్ సపోర్ట్ లేకపోయినా గైడెన్స్ అయితే ఈజీగా దొరుకుతుంది. మనీ మేనేజబుల్ చేసుకోవచ్చు కావాలంటే, కానీ టైం లేదు ఇప్పుడు. సో అదే మిస్టేక్ ఎవరైతే కెరియర్ ఎర్లీ స్టేజ్లో ఉన్న వాళ్ళు, కానీ కెరియర్ ఎర్లీ స్టేజ్లో ఉన్న వాళ్ళు అండ్ కాలేజీలో ఎప్పుడెప్పుడే వాళ్ళు కంటూ ఒక పాత్ క్రియేట్ చేసుకుంటున్న వాళ్ళు గుర్తుపెట్టుకొని మీకు ఏది కావాలి దానిపైన ఫోకస్ చేసి, మేబీ మ్యాక్సిమం ఇప్పుడు నాకైతే ఆపర్చునిటీ లేకుండా ఉండే, డేటా అవైలబిలిటీ కానీ లైక్ గైడెన్స్ తీసుకునేది దానికి లేదు. వాటి ఇప్పుడైతే చాలా ఇన్ఫర్మేషన్ ఉంది, బట్ వాటిని ఫిల్టర్ చేసుకొని తీసుకోవడం మీ చేతుల్లో ఉంటుంది. సో అందుకే ఇక్కడ మనం మెయిన్ ఛానల్లో మ్యాక్సిమం ఈ మూడింటిపైన ఫోకస్ చేస్తుంటాం. ఈ మూడింటి రిలేటెడ్గా అన్ని వీడియోస్ పోస్ట్ చేస్తాం. అండ్ నెక్స్ట్ వీడియో వచ్చేసి నా 2025 యొక్క ప్లాన్స్ ఏంటి, అంటే యూట్యూబ్లో నేను 2025 కంప్లీట్గా ఏ వీడియోస్ అయితే ఫోకస్ చేయాలనుకుంటున్నాను, అలాగే 2025లో నేను యూట్యూబ్లో సక్సెస్ అవ్వలేదు అంటే నా టార్గెట్ 1 lakh ఫ్యామిలీ మెంబర్స్ రీచ్ అవ్వకపోతే క్విట్ చేద్దామని ప్లాన్ చేస్తున్నాను. అది రాలేదంటే కొంచెం కష్టమే అవుతుంది, ఎందుకంటే ఫైనాన్షియల్గా ఇబ్బంది అయిపోతుంది మేనేజ్ చేయడం. ఎందుకంటే ఇప్పుడు నేను జాబ్ షిఫ్ట్ కొట్టానంటే నా సాలరీ 1.5 to 2 lakhs పెరుగుతుంది. అలా కాకుండా షిఫ్ట్ కొట్టాలంటే మళ్ళీ నేను టైం పెట్టాలి. ఆ టైం నేను తీసుకొచ్చి యూట్యూబ్లో పెడుతున్నాను, యూట్యూబ్లో గ్రో అవుదామనేసి. బట్ అదే టైంని నేను అక్కడ పెట్టానంటే అక్కడ ఫైనాన్షియల్గా గ్రో అవ్వచ్చు. బట్ ఇక్కడైతే మనకు ఒక ఫ్యామిలీ మెంబర్స్ వీళ్ళందరూ మంచిగా మనకు ఒక కమ్యూనిటీ అనేది వస్తుంది. ఫస్ట్ థింగ్ కమ్యూనిటీ ఉంటే మనం ఏదైనా అచీవ్ చేయొచ్చు. బట్ అక్కడైతే ఏం ఉండదు, కొట్టుకోవాలి. అదే నా ప్లాన్. అలాగే ఇంకో వీడియో ఫైనాన్స్ దీంతో సిప్ పైన ఇంకో వీడియో చేస్తాను. ఆ 2 వీడియోను నేను నెక్స్ట్ పోస్ట్ చేస్తాను. వీలైతే ఎక్కడ పెడతానో వీడియో రికార్డ్ చేసేసి ఉంటే ఇక్కడ ఒకటి పెడతాను. థ్యాంక్ యూ, బాయ్.